రచయిత అనేవాడు రాసేవాడు ఇందాక మీరు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా సినిమాటిక్ లిబర్టీ అని అన్నారు. సినిమాటిక్ లిబర్టీ ఎవరైనా తీసుకుంటారు. మాట యాజ్ టీజ్ అయితే కథ రూపంలోకి రాలేదు. ఎంతో కొంత ఊహాగానం జరిగింది, కొత్త జరుగుతుంది. స్వార్థపూరితంగా అంటే ఎవరైతే రాస్తారో వాళ్ళకే స్వార్థపూరితంగా వాళ్ళు పెట్టాలనుకున్న ఆలోచన కూడా దాంట్లో ఎంబట్ చేసి ఉండొచ్చు. దాన్ని కాదనలేని ఇది కాదు కదా. స్వార్థపూరితం అని చెప్పకుండా వారు చెప్పాలనుకుంటున్నది కూడా ఈ ప్రాసెస్లో చెప్పాలి. అదే వాళ్ళు చెప్పాలనుకున్న ఇంకా స్వార్థమే కదా. ఆయన స్వార్థం అని అంటున్నాను, వ్యక్తిగత స్వార్థం అంటే వ్యక్తిగత స్వార్థం కాదు, సామాజిక స్వార్థం కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనం దాన్ని భేదించుకోవడానికి విభేదించడానికి కూడా మీకు హక్కు లేదు, నాకు లేదు. ఎందుకంటే రాసిన వాళ్ళు ఎప్పుడు ఎలా రాశారన్న విషయం మనకు అవగాహన లేదు. మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ విధంగా రాసిన దానివల్ల సొసైటీకి ఉపయోగపడుతుంది, సొసైటీకి ఈ విషయం చెప్పాలి అనేటువంటి ఉత్సుకత పదే పదే రచనలో కనబడుతుందా లేదా చూస్తే అది పర్సనల్ ఎజెండానా లేదా సోషల్ ఎజెండానా తెలుసు. అదే బాలగారు నేను అనేది ఏంటంటే సామాజిక స్పృహతో రాయాలన్నా కానీ వ్యక్తిగతంగా ఇష్టం ఉండాలి కదా ఆ స్పృహ రాయాలంటే. అంతే నా ఉద్దేశం అదే. సామాజికంగా చేసినా ఏం చేసినా ముందు వ్యక్తిగతంగా నాకు ఇష్టం ఉండాలి కదా. నేను 10 మందిని తీసుకుని వెళ్ళాలి అని నేను ఉపన్యసించడం వేరు, నాకు అది మనసులోంచి పుట్టడం వేరు. ఓకే, అదైతే ఉంది కదా. అంతే ఉంటుంది. సో వ్యక్తిగతంగా కొన్ని ఆలోచనలు కూడా దాంట్లో ఎంబెడ్ చేయాలి. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఏ కావ్యమైనా ఏ రచన అయినా. ఇప్పుడు మహాభారతం రామాయణం తీసుకున్నా కానీ యుద్ధాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది, రెండూ ఉన్నాయి. సో నా పాయింట్ ఏంటంటే పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, నేను గ్రంథాలని కానీ కావ్యాలను కానీ ఏమీ అంటలేదు. కాకపోతే అప్పుడెప్పుడో కొన్ని లక్షల కొలది వేల కొలది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనల్ని మాట రూపంలో పుస్తకం రూపంలో తీసుకొచ్చారు మనకి. వాటిని ఆపాదిస్తూ ఇప్పుడున్న నిక్షేపాలను కూడా కనెక్ట్ చేస్తున్నారు కదా చాలా వరకు. ఉదాహరణకి శ్రీలంకలో సీతమ్మ వారి సన్నిధి అని అంటారు, హనుమంతుడు అక్కడికి వచ్చాడు అని అంటారు, రాముడి పాదం ఉంది అని అంటారు, సారీ ఆంజనేయ స్వామి పాదం ఉందని అంటారు, అంత పెద్ద పాదం అని కూడా అంటారు. అది ఎలా రిలేట్ చేస్తున్నారు? అక్కడ మనం వినింది ఒక కథ, ఇక్కడ చూస్తుంది ఏదో ఒక దృశ్యం అంతే. కరెక్ట్. అయోధ్య అని కూడా అంటున్నారు. అయోధ్య కరెక్ట్గా రాముడి సన్నిధిని ఎలా చెప్పగలుగుతారు మీరు? ముందు శ్రీలంకతో మొదలు పెట్టుకుందాం, తర్వాత అయోధ్య దగ్గరికి వద్దాం. నేను వర్క్ చేసిన శ్రీలంకలో ఎక్కువ కాబట్టి దాని గురించి చెప్తాను. ఇక్కడ మనం రామాయణం జరిగిందా లేదా అనేటువంటిది, అది నిజంగా జరిగినటువంటి కథ, కల్పిత కథ అనేటువంటి డౌట్ వ్యక్తపరిచినప్పుడు అది ఎలా మనం కొలమానాలు ఏంటి, వాట్ ఆర్ ద ఏ విధంగా మనం కొలవచ్చు అనేటువంటి మనం కొన్ని తీసుకుంటే కొన్ని లింగ్విస్టికల్ కనెక్షన్స్ చూస్తాం. సివిలైజేషనల్ మెమరీ ఎలా ట్రావెల్ అవుతుంది, ఇంతకుముందు కూడా చెప్పుకు వెళ్ళారా, ఇంతకుముందు జనరేషన్ ఇంతకుముందు కింగ్స్ ఉన్నప్పుడు కూడా అదే చెప్పారా, ఇప్పుడు కొత్తగా చెప్తున్నారా, ఇవి చూసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్న్ సైన్సెస్ అన్నీ వాడుకోండి, ఆస్ట్రో డేటింగ్ వాడుకోవచ్చు, ఆస్ట్రానమీ వాడుకొని చెప్పచ్చు, పేలియో మ్యాగ్నటిజం వాడి చెప్పచ్చు, ఓషనోగ్రఫీ వాడి చెప్పచ్చు. ఇలా సివిలైజేషన్ మెమరీ వాడుకుంటూ చెప్తున్నప్పుడు రామాయణంలో ఒక 10 సంఘటనలు తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి, అందులో 10కి 10 మనకి ఆన్సర్స్ దొరకకపోవచ్చు, అందులో 4కో 5కో ఆన్సర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి. అవి ఆపాదిస్తున్నారు అనుకోవచ్చుగా. చూద్దాం, ఇప్పుడు దాని గురించే డిస్కస్ చేద్దాం. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు హనుమంతుల వారి గుర్తుల గురించి చెప్పారు, అశోక వాటిక అమ్మవారి టెంపుల్ గురించి చెప్పారు. సరే, మీరు అనుకున్నట్లు అది ఆపాదించారు అనుకుందాం కొద్దిసేపు. మరి అదే శ్రీలంకలో మరికొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి ఇక్కడ 4 ప్లేసెస్ గురించి చెప్తాను. మాతలే అనే ఒక డిస్ట్రిక్ట్ ఉందండి శ్రీలంకలో, సెంట్రల్ ప్రావిన్స్లో, నార్థన్ సెంట్రల్ ప్రావిన్స్లో మాతలే అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది. మాతలే అనే ఒక ఊరు కూడా ఉంది. ఈ ఊరికి దగ్గరలో ఉండేటువంటి ప్లేసు దునువిల. ఈ దునువిలకి ఈ మాతలికి దగ్గరలో ఉండేటువంటి ప్లేసు యుదగనావా, యహంగల అని ఈ 4 ప్లేసులు ఉన్నాయి. యుదగనావాలు శ్రీలంకలో 2-3 విలేజెస్కి యుదగనావా అనేటువంటి పేరు ఉంది, 2-3 ప్లేసెస్కి యుదగనావా అనేటువంటి పేరు ఉంది. సో యుదగనావా అంటే ఏంటి? మొదటి యుదగనావా అంటే లోకల్ లాంగ్వేజ్లో బ్యాటిల్ ఫీల్డ్ అని అర్థం. ఒక ఊరుకో ఒక ప్రాంతానికో బ్యాటిల్ ఫీల్డ్ అని పేరు ఎందుకు వచ్చింది? అది సివిలైజేషన్గా వస్తుంది. అది యుదగనావా, ఇక్కడ ఒక యుదగనావా ఉంది, అక్కడ యుదగనావా ఉంది, అక్కడ యుదగనావా ఉంది. సో మనం మాతలి దగ్గర ఉన్నటువంటి యుదగనావా గురించి డిస్కస్ చేస్తూ వెళ్తాం. సో వాల్మీకి రామాయణంలో కూడా యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసురుడు
వారి టీమ్స్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేయడాన్ని గమనించినటువంటి విభీషణుడు రాముడికి కూడా చెప్పి రాముడి యొక్క టీమ్స్ని, సుగ్రీవుడి యొక్క టీమ్స్ని కూడా డివైడ్ చేపిస్తారు. డివైడ్ చేసి మల్టిపుల్ ఫ్రంట్స్లో ఫైటింగ్ జరిగింది. అంటే మల్టిపుల్ బ్యాటిల్ ఫ్రంట్స్ ఉన్నాయి. వాల్మీకి రామాయణం అదే చెప్తుంది. గ్రౌండ్లో బ్యాటిల్ ఫీల్డ్ అనే పేరుతో ఉన్నటువంటి ప్లేసెస్ ఉండటం అనేది కొంత కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్. ఫుల్ కోఇన్సిడెన్స్ అనుకోవద్దు, కొంత కోఇన్సిడెన్స్ అని అనుకోండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ సార్. రామాయణం అసలు శ్రీలంకలోనే ఎందుకు జరిగిందని అనుకోవాలి? మీరు అది మళ్ళీ ఇంకో టాపిక్ వెళ్ళచ్చు. ఓకే ఫైన్, చెప్పండి. కంటిన్యూషన్లో మనం అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకటి అది యుధగనావా అన్నారు. యుధగనావా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, దునువిల. దునువిల అనేది లోకల్ లాంగ్వేజ్ సివిలైజేషన్ మెమరీలో వస్తున్నటువంటి ప్లేస్. అంటే దునువిల అంటే వాళ్ళ లోకల్ లెజెండ్ ప్రకారం ఏంటి, రావణాసురుడు చివరగా చనిపోయినటువంటి ప్రదేశము. వేర్ హీ లెఫ్ట్ హిస్ లాస్ట్ బెర్త్, చివరగా చనిపోయినటువంటి ప్రదేశము. దునువిల అని లిటరల్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే లోకల్ డైలెక్ట్లోకి పూల్ ఆఫ్ యారోస్ లేదా పూల్ ఆఫ్ వైలెన్స్ అని అర్థం వస్తుంది. పూల్ ఆఫ్ యారోస్ లేదా పూల్ ఆఫ్ వైలెన్స్ అని వస్తుంది. మనం వాల్మీకి రామాయణం చూసుకుంటే చివరగా రావణాసుడు చనిపోయినప్పుడు చెస్ట్లోకి బాణం దూసుకుంటూ వెళ్ళిపోయి కింద పడిపోయినప్పుడు దాన్ని కూడా పూల్ ఆఫ్ బ్లడ్, పూల్ ఆఫ్ వైలెన్స్ అనే పదాలతోనే వర్ణిస్తారు. ఇట్ ఈస్ సెకండ్ థింగ్ కోయిన్సైడింగ్. థర్డ్ థింగ్, రావణాసురుడు చనిపోయిన తర్వాత ఆయనకు అంత్యక్రియలు చేయాలా వద్దా, నేను ఇప్పుడు రాముడి వైపు నుంచున్నాను, మా అన్న చనిపోయాడు అనేటువంటి విభీషణుడు కన్ఫ్యూజన్లో, సందిగ్ధతలో ఉన్నప్పుడు రాములు వారు చెప్తారు ఆయన చనిపోయింది యుద్ధభూమిలో, సో ఆయనకి గ్రేట్ సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ప్లస్ చనిపోయిన వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడొద్దు, ఆయనకి ఇవ్వాల్సిన అంత్యక్రియలన్నీ శాస్త్రీయత్వంగా కంప్లీట్ చేయమని చెప్పి ఇది రాముడు చెప్పాడు అని అంటున్నారు. రాముడు చెప్పారు. వైరాణి అని ఇక్కడ చిన్న కనెక్షన్ చెప్తాను నేను. ఇప్పుడు ఆయన చెప్పిన ఆయన యుద్ధభూమిలో చనిపోయాడు, ఇదంతా భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెప్తాడు. భగవద్గీతలో సేమ్ యుద్ధనీతి గురించి చెప్తాడు. కానీ మన వాళ్ళ ప్రకారం రామాయణం ఒకప్పుడు జరిగింది, మహాభారతం ఇంకొకప్పుడు జరిగింది. కాంటెక్స్ట్ ఒకటే. అక్కడ యుద్ధనీతి గురించి చెప్పాడు, ఇక్కడ యుద్ధనీతి గురించి చెప్పాడు. ఇది కథే అది కథే. దీన్ని ఎలా కామెంట్ చేస్తారు? ఒక టాపిక్ వెళ్తున్నాము, మధ్యలో కట్ అయిపోయి వేరే టాపిక్ వెళ్ళిపోతాం. పర్లేదు. ఇది ఏంటంటే ఇక్కడ మన ఆడియన్స్ క్యాటర్ చేస్తున్నాం కదా, మా క్వశ్చన్స్ అలానే వస్తాయి. ఓకే, ఒకటి ముందు ఆ మాత్రం అయితే కంప్లీట్ చేసి చెప్పాను. సో విభీషణుడు యుధగనావ అయిపోయింది, దునువిల అయిపోయింది, చివరగా సెండ్ ఆఫ్ ఇచ్చినటువంటి ప్రదేశం యహంగల. సో లోకల్ లెజెండ్లో శ్రీలంకలో యహంగల ప్రాంతంలో ఆ సెండ్ ఆఫ్ సెరమనీ జరిగింది. ఈ యహంగల అనేది ఎలా ఉంటుంది? యహంగల అనేది ఒక కొండ. ఈ కొండ పీక్ ఉండదు, ఇది ప్లాటు. ఈ ప్లాటు ఎలా ఉంటుంది? స్ట్రైట్ ప్లాటు కాదు, కొద్దిగా టిల్టెడ్ ఉంటుంది. ఈ కొండ సెంటర్లో ఉంటుంది, చుట్టూతో మళ్ళీ కొండ ఉంటుంది, చుట్టూతో కొండలు ఉంటాయి, మౌంటైన్స్ ఉంటాయి. అంటే ఈ స్లాంటెడ్ ప్లాటూ మీద ఏం జరిగినా సరే ఈ చుట్టూతో ఉన్నటువంటి కొండ మౌంటైన్స్ మీద నుంచి జనాలు చూడొచ్చు, ఒక సెరమనీ జరుగుతుంది అనేది చూడొచ్చు. ఆ విధంగా ఉంటుంది ఇది. సో ఆ గ్రాండియరెన్స్ మన వాల్మీకి రామాయణంలో ఒక చాప్టర్ మొత్తం ఆయన గ్రాండియర్ ఆ సెండ్ ఆఫ్ గ్రాండియర్ గురించే చెప్తారు. అందుకు ఈక్వల్గా లోకల్ లెజెండ్లో ఆ గ్రాండియర్నెస్ కనబడే విధంగా ఈ యహంగల ఉంటుంది, బెడ్ రాక్ అంటారు. ఇవన్నీ కూడా మాతలేకి దగ్గరలో ఉన్నాయి, ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. ఈ మాతలే విషయం వచ్చేసరికి చివరగా యుద్ధం జరుగుతున్న సమయంలో రావణాసురుడు రథం మీద ఉన్నాడు. ఆయనకు లోకల్ స్టాండ్ ఉంది కాబట్టి ఆయనకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. రాముడు నేల మీద నుంచున్నాడు, రథం లేదు ఆయనకి. సో అడ్వాంటేజ్ న్యాచురల్లీ రావణాసుడికే ఉంది. ఆ సమయంలో రావణుడి కొడుకు అయినటువంటి మేఘనాథుడి చేత ఓడిపోయినటువంటి ఇంద్రుడు, అందుకని ఇంద్రజిత్ అన్నారు, ఇంద్రుడు తన రథసారథిని, తన రథాన్ని, తన వెపన్స్ని ఇచ్చి రాముడికి పంపిస్తారు. ఆయన వచ్చి ఆ రథసారథి వచ్చి, బాబు నేను ఇంద్రుడి యొక్క రథసారథిని, ఇది ఇంద్రుడి యొక్క రథము, ఇది ఇంద్రుడి యొక్క వెపన్స్, ఇంద్రుడు మీకు ఇమ్మన్నారు, మీరు దయచేసి స్వీకరించండి అంటారు. రాములు వారు స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత మీరు అనుమతి ఇస్తే నేనే మీ రథసారథిగా ఉంటాను, నాకు యుద్ధ నైపుణ్యం ఉంది అని చెప్పి రథసారథి అంటారు. రాములు వారు అంగీకరిస్తారు. అప్పుడు చివరి బ్యాటిల్లో రాముడికి రథసారథిగా వచ్చింది ఇంద్రుడి యొక్క రథసారథి. ఆయన పేరు మాతలి. ఆ మాతలి అనే పదం ఇంకా సివిలైజేషన్ మెమరీలో అలా వస్తూనే ఉంది ఆ ప్రాంతానికి. 2, ఇది కేవలం ఈ ధర్మంలో మాత్రం, బౌద్ధ ధర్మంలో చూసుకున్నా సరే ఇంద్రుణ్ణి సక్రదేవుడు అంటారు, అక్కడ సక్ర అని పిలుస్తారు. సక్ర యొక్క రథసారథి ఎవరు అంటే ఆ కల్చర్లో కూడా మాతలియే.
సో యూ హ్యావ్ దిస్ లింగ్విస్టికల్ కనెక్షన్స్. అలానే రుమసల సంజీవని పర్వతానికి సంబంధించిన దానికి లింగ్విస్టికల్ కనెక్షన్స్ ఉన్నాయి. అలాంటి సుమారు 50 పైన వాటికి లింగ్విస్టికల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.